హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ సాయంజన్ ఫ్రమ్ రూబిక్ క్రాకర్స్. ఫ్రెండ్స్, ఈరోజు 3x3 ఎట్లా సాల్వ్ చేయాలో చూపిస్తున్నా. ఇది అడ్వాన్స్ మెథడ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లస్ సింబల్స్ ఫామ్ చేస్తాం వైట్ కలర్ టాప్గా పెట్టుకొని. ఓకే, ప్లస్ సింబల్ ఆల్రెడీ చూపించాను అది ఎలా పెట్టాలో. అది ఫస్ట్ నేను ప్లస్ సింబల్ తయారు చేసుకుంటున్నాను. మీరు కూడా ఫస్ట్ ప్లస్ సింబల్ తయారు చేసుకోవచ్చు. ఓకే, మూడు అయిపోయాయి, ఇంకా లాస్ట్ ప్లస్ సింబల్ ఒకటి ఉంది. ప్లస్ సింబల్ అయిపోయింది. దీంతో ఈ మిడిల్లో 2 లేయర్స్ వచ్చేసాయి మిడిల్ది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అడ్వాన్స్ మెథడ్లో రివర్స్ చేసుకొని ఎల్లోని టాప్గా పెట్టుకొని ఈ 2 ఎడ్జ్ లేయర్స్ని కూడా ఫామ్ చేసేస్తాం. దాంతో ఈ 2 పూర్తిగా లేయర్స్ అయిపోతాయి. అది ఎలాగో చూద్దాం. అడ్వాన్స్ మెథడ్లో ఇదే కొద్దిగా ఎక్కువ తెలుసుకోవాల్సింది. ఇది కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. ఒకదాన్ని చూపిస్తాను, మిగిలిండే 3 ఫాస్ట్గా పెట్టేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఇక్కడ బ్లూ ఉంది. అంటే ఇక్కడ ఏం రావాలా? ఇక్కడ ఆరెంజ్, ఇక్కడ బ్లూ, ఇక్కడ ఆరెంజ్, ఇక్కడ బ్లూ, కింద బాటమ్ వైట్ ఉండేది కావాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, ఆరెంజ్ బ్లూ ఎక్కడ ఉందో ఇక్కడే ఉంది. ఆరెంజ్ బ్లూ, ఇక్కడ ఆరెంజ్ బ్లూ వైట్ ఇక్కడ ఉంది. ఓకే, మనకు కావాల్సిండే 2 బాక్సులు, ఇక్కడ రావాల్సిండే 2 బాక్సులు పక్క పక్కనే ఉన్నాయి. మనం మెయిన్ చూసుకోవాల్సిన పాయింట్స్ ఏమంటే ఆ 2 బాక్సుల్ని ఈ టాప్ లేయర్కి తెచ్చుకోవాలి. ఎలాగో వచ్చేసాయి టాప్ లేయర్కి. ఓకే, ఈ పైన ఈ 2 బాక్సులకి డిఫరెంట్ కలర్స్ ఉండాలి అదర్ దాన్ వైట్. అంటే ఆరెంజ్ బ్లూ కదా, ఆరెంజ్ ఒకదానికి ఉంటే బ్లూ ఒకదానికి ఉండాలి. ఓకే, మనకు కరెక్ట్ పొజిషన్లోనే ఉన్నాయి. ఇంకోటి ఏమంటే ఆపోజిట్ సైడ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఉందంటే దీనికి ఆపోజిట్ సైడ్ ఇటు కానీ ఇక్కడ కానీ ఆపోజిట్ సైడ్లో రావాలి. ఈ 2 ఉండకూడదు, ఈ 2 మిడిల్ కాబట్టి. ఓకే, ఈ మిడిల్లో కానీ ఈ మిడిల్ కానీ ఓకే అలా ఉండాలన్నమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్లస్ సింబల్ కింద ప్లస్ సింబల్ సాల్వ్ అయింది కదా, దానికి హట్ కాకుండా దీన్ని హైడ్ చేస్తున్నాం. చూసుకోండి, గుర్తుంచుకోవాలన్నమాట. ఈ 2 ఉన్నాయి, ఇది ఇలా తిరిగింది, ఈ ఎడ్జ్ది కిందికి తిప్పుతున్నా, ఇది ఇటుపక్క తిప్పి ఎట్లుండేది అలా పెట్టేసుకుంటున్నాం ప్లస్ సింబల్ ఎఫెక్ట్ కాకుండా. ఇప్పుడు చూడండి, నేను ఇందాక చెప్పాను కదా సేమ్ డిఫరెంట్ కలర్స్ ఉండాలి. ఈ 2 ఉండకుండా మిగిలిండే రెండిట్లో ఉండాలి, మిగిలిండే రెండిట్లో ఉంది. ఇప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏమంటే ఈ బాక్స్లో వైట్ ఎక్కడుంది అనేది. వైట్ మీ ఫ్రంట్ ఉంటే ఈ బాక్స్ ఇక్కడ ఉండకూడదు, ఇటుపక్క ఉండాలి. ఒకవేళ వైట్ ఇటుపక్క ఉంటే ఈ బాక్స్ ఈ పొజిషన్లోనే ఉండాలి. ఆ విధంగా ఒకసారి గుర్తు పెట్టుకోండి. ఓకే, వైట్ నా ఫ్రంట్గా ఉంది కాబట్టి దీన్ని ఇటుపక్క తెచ్చుకోవాలి, ఇది హట్ కాకుండా. ఓకే, దీన్ని కిందికి రొటేట్ చేసుకుంటున్నా, ఇది ఎఫెక్ట్ కాకూడదు కాబట్టి ఇది లెఫ్ట్కి తెచ్చుకొని ఈ కిందికి పెట్టినదాన్ని అలాగే పైకి తెచ్చుకుంటున్నా. చూసారా, ప్లస్ ఎఫెక్ట్ కాలే కానీ ఈ ఫ్రంట్ వైట్ ఉంది, ఇది ఇటుపక్క ఉంది, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ బాక్స్ ఏ రెండిటి మిడిల్లో ఉందో ఆ మిడిల్లో ఇది పెట్టుకొని దీని దగ్గరకు తీసుకొని వచ్చి ఇటుపక్క రొటేట్ చేసి ఇటుపక్కకు రొటేట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఈ గ్యాప్ ఫిల్ అయిపోయింది, ఈ మిడిల్ పోర్షన్. ఓకే, ఈ విధంగానే నేను మిగిలినవి చేస్తాను, ఒకసారి గమనించండి. ఇక్కడ బ్లూ, ఇక్కడ రెడ్ కదా, ఒకసారి చూడండి బ్లూ రెడ్ ఎక్కడ ఉన్నాయో. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనకి ఎడ్జ్ పోర్షన్ వచ్చింది, బ్లూ రెడ్ అండ్ వైట్. ఇప్పుడు బ్లూ రెడ్ మిడిల్ పోర్షన్ ఎక్కడ ఉందో చూడండి. ఓకే, ఇటుపక్క ఉంది. ఇప్పుడు మనకి ఇంతకుముందు పెట్టిండే ఎడ్జ్ ఎఫెక్ట్ కాకూడదు కదా. ఇప్పుడు చూడండి, ఈ వైట్ పోర్షన్ కూడా ఎఫెక్ట్ కాకూడదు మనకి. ఇప్పుడు ఇలా చూస్తే బ్లూ రెడ్ మిడిల్ వచ్చింది అండ్ బ్లూ రెడ్ ఎడ్జ్ పోర్షన్ ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు మనం అన్నీ ఇక్కడికి తెచ్చుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, మనకి బ్లూ రెడ్ అండ్ వైట్ ఇక్కడ ఉంది, బ్లూ రెడ్ ఇక్కడ ఉంది. నేనేం చెప్పాను, ఫస్ట్ ఈ మిడిల్ చూసుకోండి, పైన బ్లూ ఉంది కదా, ఇక్కడ ఏముండాలి, రెడ్ ఉండాలి, అంటే ఆపోజిట్ కలర్ ఉండాలి. ఇది మనం ఇలా తిప్పితే పక్క పక్కన అవుతాయి కాబట్టి ఇది ముందే ఊహించుకుంటున్నాను నేను. ఇలా పెట్టుకోండి, లేకపోతే ఒక పని చేయండి, దీన్ని హైడ్ చేసుకో. మనకి ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎఫెక్ట్ కాకూడదు. ఇది హైడ్ చేసుకొని దీన్ని లెఫ్ట్కి పెట్టుకొని హైడ్ చేసిండేది ఇలా పెట్టండి. ఈ రెడ్ది అటుపక్క వెళ్తుంది. ఇప్పుడు చూసుకోండి, మనకి ఇటుపక్క ఉంది వైట్, ఇటుపక్క వైట్ ఉంటే ఇది ఫ్రంట్ ఉండాలి కాబట్టి కరెక్ట్ పొజిషన్లోనే ఉంది. ఈ రెండింటికి మిడిల్లో ఉండాలి ఇది. ఇప్పుడు ఫ్రంట్కి తిప్పి లెఫ్ట్కి తిప్పి ఇలా తిప్పండి. చూడండి, 2 లేయర్స్ అయిపోయాయి. అదేవిధంగా ఈ 2 లేయర్స్ కూడా ఫామ్ చేసేయాలి. ఇలాగా దీనికి గ్రీన్ అండ్ రెడ్ కావాలి. గ్రీన్ అండ్ రెడ్ ఇక్కడ ఉంది,
గ్రీన్ అండ్ రెడ్, వైట్ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని హైడ్ చేసుకొని దీన్ని దూరం చేస్తున్నా. రెడ్ ఇటుపక్క ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ రెడ్ ఉంది, మనకి ఇక్కడ గ్రీన్ రావాలి కాబట్టి డైరెక్ట్గా ఇలా తిప్పండి. ఇక్కడ చూడండి గ్రీన్ వచ్చేసింది. వైట్ ఇటుపక్క ఉంది కదా, రైట్ సైడ్ ఉంది కదా, ఇది ఇటుపక్క ఉంది, కరెక్ట్ పొజిషన్లోనే ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, టాపు లెఫ్ట్ బాటమ్, చూసారా మొత్తం 3 అయిపోయి ఇంకా కార్నర్ ఎడ్జ్ ఒకటి ఉంది. ఇదేంటి, గ్రీన్ అండ్ ఆరెంజ్. గ్రీన్ ఆరెంజ్ ఎక్కడ ఉందో ఒకసారి గమనించండి. ఓకే, గ్రీన్ ఆరెంజ్ వైట్ ఇక్కడే ఉంది, దగ్గర ఉంది, ప్లస్ సేమ్ కలర్ ఉంది వైట్, కాబట్టి అలా ఉండకూడదు కదా. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోవాలా, ఎందుకంటే మనకు గ్యాప్లు ఉండే పొజిషన్స్ ఇది ఒక్కటే ఉంది. ఇప్పుడు నేను ఇటుపక్క పెట్టుకొని ఈ గ్యాప్ ఉండే పొజిషన్ని యూజ్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఇలా తిప్పుతున్నా, ఇలా తిప్పితే పోయినా పర్లా, ఆ గ్యాప్ ఉండేదే కదా పోయేది. ఇప్పుడు చూడండి ఇటుపక్కకు వస్తుంది. ఇంకొకసారి తిప్పుకుందాం, ఎందుకంటే మనకి ఆరెంజ్ ఇలా తిప్పాలి కాబట్టి. ఇప్పుడు చూడండి ఆరెంజ్ ఇటుపక్క ఉంది, జస్ట్ ఊహించుకోండి అంతే, ఆరెంజ్ ఇటుపక్క ఉంది, దాన్ని ఇలా తిప్పుతున్నా, ఇటుపక్క తిప్పుతున్నా. మీరు ఏం చేయలేదు, జస్ట్ ఈ 3 ఎట్లుండేవి అట్లే ఉన్నాయి. ఈ 4వ దానికోసం ఈ 4వ దాన్ని హైడ్ చేస్తున్నారు అంతే, దీన్ని హైడ్లో పెట్టుకుంటున్నారు. మీరు ఇంకొకసారి చేసుకోవాల్సి వస్తుంది హైడ్ ఇటుపక్క తిప్పి, ఎందుకంటే మనకు ఉండేది ఇది ఒకటే ఎడ్జ్, వైట్ సైడ్ రైట్ ఉంది కాబట్టి మనకి ఇటుపక్క రావాలి ఇది. సేమ్ అదే విధంగా నేను ఇంకొకసారి చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇలా తిప్పచ్చు. ఇది ఫాస్ట్గా చేయొచ్చు, మీరు ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు అలవాటు అవుతుంది. ఇంకా ఫైనల్ స్టేజెస్ మీకు ఆల్రెడీ తెలిసిండేటివే. 3x3లో నేను 3rd వీడియోలో చూపించాను, మీకు డౌట్ ఉంటే చేయొచ్చు, అది ఒకసారి చూడండి. నేను దాన్ని యూజ్ చేసి ఇప్పుడు మరీ చేస్తున్నాను. సేమ్ నేను అక్కడ ఫార్ములాలు పెట్టాను, ఆ ఫార్ములాలు యూజ్ చేసి నేను ఇప్పుడు పెడుతున్నాను. ఇది జస్ట్ ఫార్ములా బేస్గా వెళ్తుంది. ఓకే, మరి ఇక్కడ లాస్టింగ్గా 1 ఫార్ములా యూజ్ చేస్తే అయిపోతుంది. చూసారా, మీకు జస్ట్ ఏమంటే ఆ మిడిల్ పార్ట్ మాత్రం మిడిల్లో అడ్వాన్స్ మెథడ్ యూజ్ చేసి 2 లేయర్స్ని సాల్వ్ చేసే దాంట్లో ఉంటుందన్నమాట. ఈ లాస్ట్ పార్ట్ మాత్రం చాలా ఈజీ, సేమ్ ఇంతకుముందు బేసిక్ మెథడ్లో ఉన్న విధంగానే మనం చేస్తాం.